ఇట్స్ టూ రిస్కీ. ఆ రిస్క్లోంచి బయటపడదామని వెళ్తున్నాను. చెప్పా కదరా 1000 కోట్ల ఆస్తని. ఏదోటి చేసి 4-5 రోజుల్లో 25 కోట్లు పట్టుకుని వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వే మేనేజ్ చేయి. ఏం కాలేదుగా? ఐమ్ ఫైన్ అన్నయ్య. హలో. ఏంట్రా జీవితాంతం జైల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యావా? ఏంట్రా డ్రైవింగ్? అరే ఆ కార్లో ఉంది నువ్వా? తెలుసుంటే డెఫినెట్ గా గుద్దేవాడిని. యూ బ్లడీ. అసలు నీకు 10 ఏళ్ళు కాదురా, డెత్ సెంటెన్స్ వేయించాలి. ఇట్స్ ఓకే అన్నయ్య, ఏం కాలేదు కదా. సీ హౌ ర్యాష్ హి ఇస్. ఏహే నీ సిస్టరా? ఏజ్ ఎంత? జస్ట్ షట్ అప్. సూపర్ బావమరిది. నీ చెల్లెల్ని ఏదో ఒకటి చేసి సెట్ చేస్తాను. ఆ తర్వాత నిన్ను జీవితాంతం. రైట్ రైట్ రైట్. వదిలిపెట్టండి. ఐ లైక్ దాట్. ఎవరన్నయ్య? వాడు పెద్ద రోగ్. నువ్వు ఒక్కదానివే ఇండియా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఇదేం ప్లెజర్ ట్రిప్ కాదమ్మా. అయినా అక్కడ నేను చూసుకోవడానికి ఫౌండేషన్ మెంబర్స్ ఉంటారు. సంధ్య, సుబ్రహ్మణ్యానికి ఏం చెప్పమంటావు? తనంటే నీకెందుకంత ఇష్టం అన్నయ్య? వాడికేం తక్కువమ్మా, చూడ్డానికి బాగుంటాడు. హీఈస్ వెరీ నైస్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇన్ఫాక్ట్ నా జూనియర్స్ అందరిలో నాకు బాగా నచ్చినవాడు. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుందన్నయ్య. బట్ మ్యారేజ్ చేసుకోవడానికి వీటన్నిటిని మించి ఒక ఫీలింగ్ ఉండాలి కదా. తన మీద నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఈ ఫీలింగ్స్, ఈ థ్రిల్స్ ఇవన్నీ ట్రాష్ అమ్మా. నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుందన్నయ్య. బట్ నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకో. ఓకే నీట్గా జాగ్రత్తగా. బాయ్ మా. బాయ్ బాయ్ టేక్ కేర్ సంధ్య. సంధ్య, ఇంతకీ అసలు నువ్వెలాంటి వాడిని కోరుకుంటున్నావో నీకైనా తెలుసా? ఆలోచించి చెప్తాను. So, your boarding pass. Thank you, darling. You're welcome. Hey, just a moment. How are you? This is Hugo. Nice to meet you. Can we have a coffee? సూపర్ గర్ల్ రా చందు. పోలీసులు అప్పు టెన్షన్లు లేకుండా ఉంటే హ్యాపీగా సెట్ చేసేవాడిని. సరేమా, మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చూడ్డానికి ఇండియన్లా ఉన్నారు? పేరేంటి, ప్లేస్ ఏంటి, బ్లా బ్లా బ్లా, అంతే కదా. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ స్టాప్ హెరాసింగ్ మీ. ఏమండి, మీరు నా ఫోన్ మీద కూర్చున్నారు. మై లక్. ఎక్స్క్యూజ్ మీ. టేక్ మై ఫోన్. ఇట్స్ ఓకే, థ్యాంక్స్. పర్లేదండి, నా వల్లే కదా మీ ఫోన్ పాడైంది. థ్యాంక్స్. హలో శ్రీనివాసరావు గారు, నేను చందుని మాట్లాడుతున్నాను. నేనే. అదే రేపు ఇండియా వస్తున్నాను, మీకు ఇన్ఫార్మ్ చేద్దామని. థ్యాంక్స్ ఎ లాట్. ఐఎమ్ సంధ్య. ఐఎమ్ జస్ట్ ఎ మినిట్. చందు గారు. హౌ డు యు నో మై నేమ్? మీ అత్తయ్య ఫోన్. థ్యాంక్స్ అగైన్. హలో అత్తయ్య, నేను చందుని మాట్లాడుతున్నాను. లేదు అవసరం లేదు, నేను వచ్చేస్తా. అవసరం లేదు, నేను వచ్చేస్తాను. ఉంటానే. థ్యాంక్ యూ. ఐఎమ్ సంధ్య. చందు హియర్. ఎక్కడికి మీరు వెళ్ళేది? అది అడ్రస్ నా బుక్లో ఉందండి. పుట్టింది పెరిగింది అమెరికాలో. ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను. ఓకే. మరి మీరు? నేను అంతే, బట్ ఆల్రెడీ 3 times వెళ్ళాను. ఇప్పుడు హైదరాబాద్కి. యు నో సంథింగ్, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే బాగా కావాల్సిన వాళ్ళ, తెలిసిన వాళ్ళ అనిపించారు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఐస్. వాటిని చూస్తుంటే మనకు దగ్గర వాళ్ళన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ కాంప్లిమెంట్ మీకు రొటీన్గా అనిపించినా
బట్ ఇట్స్ నిజం అండి. చాలా థ్యాంక్స్ అండి. రియలీ ఇట్స్ అ ప్లెజర్ టు మీట్ యూ. ఇంత టైం స్పెండ్ చేసినా ఏమాత్రం ఫ్లర్టింగ్ లేకుండా జెన్యూన్ ఫ్రెండ్ లా బిహేవ్ చేస్తున్న ఫస్ట్ పర్సన్ మీరే నా లైఫ్ లో. అమ్మాయికి అర్థమయ్యేలా చేస్తే ఫ్లర్టింగ్, అర్థం కాకుండా చేస్తే ఫ్రెండ్షిప్. దీని ఎఫెక్ట్ నువ్వు అమెరికాకు వచ్చాక స్టార్ట్ అవుతుంది. तू फोन रख रे. अरे मैडम गाరు విమానం से బయటికి ఆగారు రే. ఫోన్ రక్. నమస్తే అమ్మా. నమస్తే. విమానంకి ప్రయాణం బాగా జరిగింది. మీరు అడిగిన ఫోన్. యువర్ ఫోన్. ఏంటిది? నేనే పగలగొట్టాను. నో 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 ఐ యామ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్. ఇఫ్ యూ సే నో వి ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫ్రెండ్స్ ఎనీమోర్. ప్లీజ్ టేక్ ఇట్. ఓకే. ఇక్కడ క్యాబ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికి పోవాలి సాబ్? వెంకటాపాళెం. 1 మినిట్ సాబ్. Hey, it's a later model than my phone. అరే చక్రం, మీకి ఊరికి గిరాకీ. అరే గోలా చేయకుండా గప్పకని హోటల్కి ఆవు. తాగుబోతు పగల్. వాడు ఆధా గంటమే వచ్చేస్తాడు సాబ్. ఈ లోపు మీరు కూడా హోటల్కి ఆకి కొంచెం ఫ్రెష్ అవ్వచ్చు కదా సాబ్. యా ప్లీజ్ కమ్. All right. నేను లేకే ఆతా. ఇంత అందము వయసు పెట్టుకుని లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఈ గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి ఆఖరి కోరిక తీర్చి సంతృప్తిగా కన్నుమూసే అవకాశం ఇవ్వడం కంటే